చేసినటువంటి వాగ్దానాలని అమలు జరిపేటటువంటి దాంట్లో అంటే సంవత్సరానికి ఒక్క హామీని మొదలుపెట్టారు. ఇలా సంవత్సరానికి ఒక హామీ అంటే వీళ్ళ పాలన అయిపోయినప్పటికీ ఇంకా కొన్ని హామీలు మిగిలే ఉంటాయి. ఇప్పటికీ మహిళలకు ఇస్తా ఉన్నటువంటి బీసీ మహిళలకి సంవత్సరానికి 15,000 గాల్లో కలిసిపోయింది. అలాగే ప్రతి నెల 1,500 అందరు మహిళలకి ఇస్తామని చెప్పారు, అది కూడా అడ్రస్ లేదు. దాంతోపాటు ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ ప్రతి నెల నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పింది కూడా వెళ్ళిపోయింది. ఆటో కార్మికులకి జగన్మోహన్ రెడ్డి కేవలం 10,000 ఇచ్చాడు, అది కూడా ఆటో ఓనర్కి ఇచ్చాడు. మేము ఆటో పట్టుకున్న ప్రతి ఒక్కడికి 15,000 సంవత్సరానికి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా చేశాడు. కాబట్టి మేము మాత్రం మొత్తం ఇస్తామని చెప్పారు. ఆటో కార్మికులు నమ్మకంగా గుద్దిందే గుద్దటం ఒకటే గుద్దు వదిలిపెట్టారు రోడ్లు చంద్రబాబు. కానీ ఇవాళ ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఆటో కార్మికులు నిరాశ ఎదురై వాళ్ళు కూడా ఉద్యమాలు చేయడానికి రెడీ అయిపోతూ ఉన్నారు. ఇకపోతే ఈ ప్రభుత్వంలో కరప్షన్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. పోయిన ప్రభుత్వంలో ఇసుక అమ్ముకున్నారని చెప్పారు, మేము కూడా దాని మీద పోరాటం చేశాం. ఈ ప్రభుత్వం కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఇసుకను అమ్ముకోవడాన్ని ప్రారంభించారు. అట్లాగే విలువైనటువంటి స్థలాలను కబ్జా చేయడం కూడా ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ప్రారంభమైంది. బాధితులు సోషల్ మీడియాలో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఇది రాజకీయ కక్ష సాధింపులకి వేదికగా రంగస్థలంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రఘురామకృష్ణరాజు గారిని ఇంకా అనేక మందిని రకరకాల పద్ధతుల్లో వికృతంగా ఆ నాయకులు మాట్లాడారు. కాబట్టి మేము వాళ్ళకంటే తక్కువ తెలియదనేటటువంటి పద్ధతుల్లో వీళ్ళు కూడా ఆ వైపు అడుగులేయటాన్ని సిపిఐగా మేము ఆక్షేపిస్తూ ఉన్నాం. వాళ్ళు అలాంటి వికృతమైనటువంటి పోకడలు రాజకీయాల్లో పోయారు. కాబట్టే కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. మీరు కూడా అదే పద్ధతుల్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పూనుకొని ఇవాళ గందరగోళమైనటువంటి పరిస్థితులు కనుక సృష్టిస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీలు గొంతు తెరవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి కల్పిస్తే రాబోయే రోజుల్లో మీరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనేది సూచన చేస్తూ ఉన్నాం. అందుకని వచ్చే నెల 5వ తేదీన కరెంటు ఛార్జీల పెంపుదలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సీరియస్ ఆందోళన కార్యక్రమాన్ని సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.